త్రిబందరి బార్బరెక్ సినిమా ఇప్పుడు చూసామన్నా చాలా అంటే చాలా బాగుంది. అసలు సినిమా మొత్తం ఫుల్ ఆఫ్ ఎమోషన్స్. అండ్ తాత మనవరల్ క్యారెక్టర్ మాత్రం అదరగొట్టింది భయ్య. ఒక్కొక్క సీన్ చూస్తుంటే మాత్రం అసలుకి హార్ట్ టచ్ అయిపోయి మా కళ్ళ నుంచి కూడా ఏడిపోచ్చింది. చాలా రోజుల తర్వాత ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఒకప్పుడు మలయాళంలోనే ఈ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా అనేది వచ్చాయి. ఇప్పుడు తెలుగులో కూడా మనం తీస్తామనే ఒక స్ట్రాంగ్ రీజన్ తో అయితే వచ్చారు. ఈ మధ్య కాలంలో ఆడవాళ్ళపై జరిగే అత్యాచారాల పైన చాలా జస్టిస్ అవి అని చెప్పేసి మనం కోరుకుంటున్నాం. కానీ శ్రీవత్స మోహన్ గారు అయితే డైరెక్టర్ గారు అయితే అసలుకి ఆయన స్కిల్ కి ఆయన ఇచ్చిన డైరెక్షన్ మాత్రం హ్యాట్స్ ఆఫ్ సార్. నిజంగా చెప్తున్నా, అసలుకి ఎంత క్లారిటీగా బయట జరిగే ప్రపంచంలో ఏమేమైతున్నాయో ఆడవాళ్ళ పైన అదంతా తీసుకొచ్చి ఒక సినిమా మీద మంచి ప్రభావం చూపించారు. ఉదయ్ భాను గారు మాత్రం అసలుకి సినిమాలో ఐటమ్ సాంగ్ అయితే ఉంది భయ్య, చాలా అంటే చాలా బాగుంది. ఐటమ్ సాంగ్ అయినా సరే, ఆమెకి ఇచ్చిన రోల్ అయినా సరే ఎక్సలెంట్ గా ఉంది. చాలా రోజులైంది భయ్య ఇట్లా అంటే సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా చూడడం. ఇది మాత్రం పక్కా చెప్తున్నా, ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా. నాకు తెలిసిన వారైతే ఈ మధ్య కాలంలో మనం సినిమాలు చూస్తున్నాము, ఈ సినిమాలలో చాలా ఫ్యామిలీతో చూసే సినిమాలే రావట్లేదు. కానీ ఈ సినిమా మాత్రం కంప్లీట్ గా ఒక ఫ్యామిలీతో చూసే సినిమా. ఈ సినిమాకి వచ్చి ఒక్కసారి చూడండి, మీరు పెట్టే టికెట్ కరెక్ట్ వర్త్ అని చెప్పేసి మీకు అనిపిస్తుంది. అసలు ఎక్సలెంట్ సార్ చెప్తున్నా. ఈ సినిమాకి ఇంకోటి స్క్రీన్ ప్లే అనేది కరెక్ట్ గా ఉంది కాబట్టి సినిమా ఇంత పైకి వచ్చింది. కంపల్సరీ ప్రతి ఒక్కరు థియేటర్స్ కి వెళ్ళి ఈ సినిమా చూడండి, ఆదరించండి. బార్బరిక్ సినిమా చాలా బాగుంది. ఒక తాత మనమల్ల ఇంట్రెస్టింగ్ స్టోరీ, ప్లస్ ఇలా జరగకుండా అంటే ఈ సమాజంలో జరుగుతున్న సిచ్యువేషన్ ని చూపించారు. చాలా బాగుంది, చాలా ఇంట్రెస్ట్ గా సినిమా చూడాలనిపిస్తుంది. అయిపోయే వరకు కూడా చాలా బాగుంది సినిమా, ఇంట్రెస్ట్ ఉంది. చాలా అంటే చాలా నచ్చింది సినిమా. అయితే చాలా అంటే చాలా ఎమోషనల్ గా ఉంటది. ఆ తాత మనవరాల మధ్య ఎమోషన్ అయితే నిజంగా ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన సినిమా అనమాట. అసలు చాలా ట్విస్ట్లు ఉన్నాయి అనమాట. ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే చాలా బాగా ప్లాన్ చేశారు. ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ లో చాలా ట్విస్ట్లు ఉంటాయి. సో అందరు చూడాల్సిన సినిమా. అలాగే ఉదయ్ భాన్ గారి యాక్టింగ్, ఆమె సాంగ్ ఒకటి ఉంటది, అసలు థియేటర్ లో ఎవరు కూర్చోరు అనమాట. చాలా అంటే చాలా బాగుంది ఆ సాంగ్ కానీ. మిగతా సత్యం రాజేష్ ఆయన క్యారెక్టర్ కానీ, కట్టప్ప గారి క్యారెక్టర్, ఆయన తాతగా చాలా బాగా చేశారు సైకియాట్రిస్ట్ గా. సో అందరూ ఫ్యామిలీతో వెళ్ళి చూడాల్సిన సినిమా అనమాట. సో చాలా చాలా మంచి స్టోరీ ఉంది. అలాగే ట్విస్టులతో చాలా అంటే చాలా ట్విస్టులు ఉన్నాయి. అందరు థియేటర్కి వెళ్ళి చూడండి. వర్తబుల్ సినిమా. సో అందరు థియేటర్కి వెళ్ళి చూడండి. చిన్న సినిమా అనే వదలకండి. అన్ని ఒక ఆడియన్స్కి ఏమేమి కావాలో అన్నీ ఉన్నాయి అనమాట. సో హీరోయిన్ పెర్ఫార్మెన్స్, ఇద్దరు హీరోలు వాళ్ళు ఏం చేశారనేది సమాజానికి ఒక మంచి సినిమా అనమాట. అందరు థియేటర్కి వచ్చి చూడండి. సినిమా అండి చాలా బాగుంది, చాలా చాలా బాగుంది నిజంగా. ఇదైతే ఫ్యామిలీ చూడవలసిన సినిమా. ఎక్సలెంట్గా ఉందండి నిజంగా. చాలా ట్విస్ట్లు ఉన్నాయి. అసలు లాస్ట్ వరకు మాకైతే తెలియలేదు, కానీ సినిమా ఎగ్జాక్ట్గా ఎలా ఉంటుంది ఏంటి, లాస్ట్ ఎలా ఉంటుంది అని చూసాము. నిజంగా చాలా బాగుంది. సమాజంలో ఇలాంటివన్నీ చాలా జరుగుతున్నాయి. చాలా చాలా బాగా నచ్చింది నిజంగా. ఎక్సలెంట్ మూవీ, స్టోరీస్ అంతా బాగుంది నిజంగా. ఎంత బాగుందంటే ఫ్యామిలీ మొత్తం చిన్నపిల్లలతో సహా చూడొచ్చు ఈ మూవీ. అంత బాగుందండి. మాకైతే చాలా బాగా నచ్చింది. మేమందరం మా ఫ్రెండ్స్తో వచ్చాం, చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాం. థ్యాంక్ యూ అండి. సినిమా ఎంత బాగుందంటే చిన్నపిల్లలు కాదు, పెద్దవాళ్ళు కాదు, ఫ్యామిలీ కాదు, బ్యాచులర్స్ కాదు, ఎవరైనా ఎంజాయ్ చేయొచ్చు ఈ మూవీ. అండ్ ఇప్పుడున్న జనరేషన్ లో ఆడవాళ్ళు 100కి 200% చూడాల్సిన మూవీ ఇది. ఇలాంటి మూవీస్ ఇంకా చాలా చాలా తెర మీదకి రావాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు బార్బరిక్ సినిమా చూసాను, చాలా చాలా బాగుంది మూవీ. చాలా బాగుంది. ఇంకోటి వచ్చేసి ఈ కాన్సెప్ట్ చాలా బాగుంది. ఈ సినిమాకి అందరూ ఫ్యామిలీ రావాల్సిందిగా కోరుకుంటున్నాను. త్రివర్ణధారి బార్బిక్ అనే మూవీ చూసాను భయ్య, చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా. ఇలాంటి సినిమాలు ఒక మలయాళంలోనే మాత్రం మనం చూస్తుంటాం, అలాంటి తెలుగులో ఒక అద్భుతంగా తీశారు సినిమా. అయితే చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ గారి గురించి మాట్లాడుకోవాలి. మోహన్ గారు సూపర్ అండి. అంటే ఇలాంటి కాన్సెప్ట్ అనేది తెలుగులో చాలా తక్కువ మంది తీస్తారు. ఇట్స్ ద బెస్ట్ మూవీ. అలాగే డైరెక్షన్ అయితే అదిరిపోయింది సార్. అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుగులో ఇంత అద్భుతమైన సినిమా తీసారని. ఎవరు తీయరు, చాలా తక్కువ మంది తీస్తారు. అందులో ఈజ్ ద బెస్ట్ డైరెక్టర్ సార్. మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా గురించి మాట్లాడుకుంటే నిజంగా బార్బిక్ అనే సినిమా ఏంటంటే ఒక గ్రేట్ మూవీ. ఇలాంటి మూవీలు అనేది చాలా చాలా తక్కువ వస్తాయి. ఈ సినిమా సిచ్యువేషన్ తగ్గట్టు అయితే నిజంగా ప్రతి సీన్ కూడా కంటతడి పెట్టేస్తారు భయ. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ప్రతి సీన్ కూడా క్లైమాక్స్ లెక్క అనిపిస్తుంది. అలాగే సినిమా చూస్తున్నప్పుడు కూడా సెంటిమెంట్ కి ఎక్కువ ఫీల్ అవుతుంటా. అంటే సీన్ అంటే అలే ఇలా జరుగుతుందా సొసైటీలో, ఇలా అవుతుందా, ఇలా ఉందా సొసైటీ అని మనకే ఒక బుద్ధి చెప్పుకున్నట్టు అనిపించింది ఈ సినిమా చూసినప్పుడు. అలాగే నిజంగా ప్రతి ఒక్కరి క్యారెక్టర్ చాలా మంచిగా అనిపించింది. సత్యం రాజేష్ గారి క్యారెక్టర్ అయితే నిజంగా ఒక సపోర్టింగ్ క్యారెక్టర్ కూడా ఒక అద్భుతమైన క్యారెక్టర్ అని చెప్పుకోవచ్చు.
చెప్పుకోవచ్చు. అలాగే సత్యరాజ్ గారి క్యారెక్టర్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. తాత మనవరాలు కాంబినేషన్, ఆ సెంటిమెంట్ సీన్స్ ఉంటాయి భయ్య. ప్రతి సీన్ కూడా క్లైమాక్స్ లో కనిపించింది దానికంటే కంటతడి అయితే ఖచ్చితంగా థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కంటతడి పెట్టుకుంటారు. అలాగే సినిమా గురించి ఇంకా మెయిన్ గా మాట్లాడుకోవాలంటే ఉదయ్ భాను గారు మాస్ అంటే చాలా రోజుల తర్వాత కంబ్యాక్ ఇచ్చింది అనమాట ఈ సినిమా ద్వారా. ఈ సినిమా తన క్యారెక్టర్ వైజ్ గా చూసుకుంటే మాత్రం నిజంగా మాస్ లో అసలు ఊర మాస్ అనుకోవచ్చు. ఈ సినిమా ద్వారా తనకు కూడా మంచి మంచి అవకాశాలు వస్తాయి. ఈ సినిమా మాస్ లుక్ లో తను ఒక మెయిన్ విలన్ లెక్క క్యారెక్టర్ వైజ్ అయితే చాలా బాగా అనిపించింది. ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా బాగుంది. ఇంకా మెయిన్ చూసుకుంటే ఈ సినిమా సంబంధించి ప్రొడక్షన్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ చాలా మంచిగా అనిపించింది. అంటే ఒక హై రేంజ్, అంటే ఒక మనం ఎక్స్పెక్ట్ చేసింది అనుకుంటే హై రేంజ్ లో ఉంది ప్రొడక్షన్ మాత్రం. అలాగే సాంగ్ ఉదయ్ భాను ఐటమ్ సాంగ్ ఒకటి ఉంది, సాంగ్ కూడా చాలా మంచిగా అనిపించింది. మంచి సినిమా భయ్య. తాత మనవరాల సెంటిమెంట్ అయితే అదిరిపోద్ది సినిమాలో. అసలు ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో వచ్చి చూడాల్సిన సినిమా అనమాట. అసలు మిస్ అవ్వద్దు. ఇలాంటి సినిమాలు ఏంటంటే చాలా మంది ఓటీటీలో ఇక్కడెక్కడ చూస్తారు, కానీ అసలు ఓటీటీలో చూసినా కూడా మనకు అంత అనిపించదు భయ్య. సినిమా థియేటర్కి వచ్చి ఎక్స్పీరియన్స్ చేస్తే మాత్రం అసలు సినిమా వేరే లెవెల్ అనిపిస్తుంది. అసలు మంచి సినిమా. నాకు తెలిసి ఫ్రైడే ఇస్ బ్లాక్ బాస్టర్ హిట్ భయ్య. చాలా మంచి సినిమా, మంచి సెంటిమెంట్ ఉన్న సినిమా భయ్య. చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా వచ్చిన ఫీల్ ఉంది భయ్య. తాత మనోహర్ క్యారెక్టర్ కానీ, సత్యం రాజేష్ గారి క్యారెక్టర్ కానీ, సత్యరాజ్ పర్ఫార్మెన్స్ కానీ ఈ మూవీకి చాలా ప్లస్ అయింది భయ్య. అండ్ ఇంకోటి ఆ పాప కూడా చాలా బాగా చేసింది. మనోహర్ క్యారెక్టర్ కానీ ప్రతి ఒక్కరు అంటే తమిళ్లో చూస్తుంటాం కదా, తమిళ్లోనే ట్విస్ట్లు అది ఉంటారు, కానీ తమిళ్లో కాకుండా తెలుగులో ఒక కొత్తదనం చూపించాలని చెప్పి మహిళలపై జరిగే అఘాయిత్యాల గురించి, అన్యాయాల గురించి ఈ సినిమాలో చాలా చక్కగా చూపించారు. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ఈ సినిమాకి న్యాయం చేశారు భయ్య. ఉదయ్ భాను గారి గురించి చెప్పాల్సి వస్తే ఈ సినిమాతో కంబ్యాక్ భయ్య. చెప్తున్నా కదా, ఈ మాస్ ఐటమ్ సాంగ్ కానీ, మాస్ లుక్ కానీ ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. అందరూ అనుకుంటారు కదా ఓటీలో చూస్తే బాగుంటది, ఇలా అంటే తమిళ సినిమాలు అంటే కాకుండా తెలుగు సినిమా భయ్య. ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి ఈ మూవీని ఎక్స్పీరియన్స్ చేయాలి. ఈ ఫ్రైడే బ్లాక్ బస్టర్ లో ఇది కూడా ఖచ్చితంగా ఉంటుంది భయ్య. చెప్తున్నా కదా, ఎక్సలెంట్ మూవీ, ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ. మూవీ చూసి వస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంది. ఇందులో సత్యం రాజేష్ గారి యాక్టింగ్ చాలా బాగుంది. అతనికి ఫుల్ లెంత్ రోల్ ఇచ్చారు. యాక్చువల్గా ఈ మూవీ సొసైటీ రోల్ మూవీ. ఇది ఎవ్రీ 1% చూడాల్సిన మూవీ. ఇందులో ఏంటంటే ఇక చాలా ట్విస్ట్లు ఉంటాయి. మెయిన్ గా ఇంటర్వెల్ బ్యాంగ్ అని కానీ, లేదంటే క్లైమాక్స్ కానీ అట్లా ఏముండదు. ఎవ్రీ సీన్ ఒక క్లైమాక్స్ లాగా చాలా బాగుంటది. మనం చూడాల్సిన సినిమా. లేడీస్ మీద జరిగే అత్యాచారాలు కానీ, అఘోరాలు కానీ రిలేటెడ్ గా చేసుకొని ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు కానీ ఈ సినిమాని మన ముందుకు తీసుకురావడం జరిగింది. ఇది చూడదగ్గ సినిమా. మనం ప్రతి పెద్ద సినిమాకే మనం థియేటర్లకు వచ్చి చూడాలి చేయాలని కాదు. ఇలాంటి చిన్న సినిమాలను కూడా మనం ఎంకరేజ్ చేసుకుంటే ఓటీటీలో కాకుండా రియల్ టైంలో థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేస్తే చాలా బాగుంటుంది. తెలుగు సినిమా అనేది కొంచెం ముందుకు రావడానికి చాలా ప్రయత్నం జరుగుతుంది. తాత మనవరాల స్టోరీ ఇంకా చాలా చాలా బాగుంది. ఇది ఒక ఫ్యామిలీతో వచ్చే చూసే సినిమా. ఇప్పుడే బార్బరిక్ సినిమా చూశాను భయ్య. చాలా అంటే చాలా బాగుంది. చాలా ట్విస్టులు ఉన్నాయి. మీరు కూడా మీ ఫ్యామిలీతో తప్పకుండా చూడండి.